అందరికీ నమస్కారం అండి. అమ్మా, శ్యామంకులు వచ్చారు అని లోపలికొచ్చి చెప్పింది మా అమ్మాయి దీప. దీప చదువుకునేటప్పుడు వాళ్ళ కాలేజీలో లెక్చరర్ ఆయన. దీపకి లెక్చరర్ ఆయన మాకు కూడా పూర్వ పరిచయం ఉండడంతో అంకుల్ అనే పిలుస్తుంది. వచ్చారా? పోయిన వారం ఫోన్ చేసి నువ్వెప్పుడు వస్తున్నావని అడిగారు. నీతోనేట పని ఆయనకి అన్నాను. నాతోనా అంటూ ముందు హాల్లోకి వెళ్ళింది దీప. ఆంటీకి అమెరికా వీసా తీసుకోవాలమ్మా, ఏమేం పేపర్స్ రెడీ చెయ్యాలని మొన్న అమ్మని అడిగితే నువ్వు వస్తున్నావని చెప్పారు అన్నారు శ్యామ్ సుందర్. మంచినీళ్ళు కాఫీ ఇచ్చి, ఇప్పుడు చెప్పండి అంకుల్, ఆంటీ ఒక్కరికేనా, మీరు రారా అని అడిగింది. ఇప్పటికీ ఆంటీకి చాలు, నాకు కాలేజీ ఉంది కదమ్మా అని చెప్పి వీసా కోసం కావలసిన పేపర్స్ లిస్టు వ్రాసుకొని మళ్ళీ కలుస్తానని హడావుడిగా వెళ్ళిపోయారు. శ్యామ్ సుందర్ గారి కోడలు హెచ్సిఎల్లో పని చేస్తున్నదిట. ప్రాజెక్టు పని మీద 3 ఏళ్ళు అమెరికా పంపిస్తున్నారుట. 2 ఏళ్ల పసిపిల్లవాడితో అక్కడ ఒకరితే ఉద్యోగానికి వెళ్ళటం కష్టమని తన భార్యని కోడలికి సహాయంగా పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నారాయన. భార్య వనజ చదువుకోలేదు, భర్త చాటున జీవించే సగటు భార్య. తెలుగు తప్ప వేరే భాషలేవీ రావు. 3 రోజుల తర్వాత డాక్యుమెంట్స్ తెచ్చారు. అన్నీ చూసి ఓకే చేసి ఫీజు కట్టి ఆన్లైన్లో వీసా ఇంటర్వ్యూకి డేట్ బుక్ చేసింది దీప. మీకు ఈ వయసులో కాలేజీకి వెళ్ళొస్తూ వంట చేసుకుంటూ ఒక్కరే అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టం కదా అంకుల్. అక్క ఆఫీస్కి వెళ్తే ఆంటీ ఒక్కరే భాష రాని చోట మేనేజ్ చెయ్యగలరా? ఇద్దరూ వెళితే బాగుండేదేమో కదా. మీ కోడలి పుట్టింటి వాళ్ళెవ్వరూ వెళ్ళరా? అయినా మీ అబ్బాయి కోడలు కలిసి మేనేజ్ చేసుకోలేరా అని దీప గుక్క తిప్పుకోకుండా అడుగుతూ ఉండగానే, అర్జెంటు పనుందమ్మా, వీసా ఫీజు డబ్బుతో నేను రేపు వచ్చి కలుస్తానమ్మా అని చెప్పి కంగారుగా వెళ్ళారు. తను ప్రశ్న అడగగానే ఆయన కళ్ళల్లో కదిలిన సన్నటి నీటి పొరకి కారణమేమిటో, ఏ జ్ఞాపకాలు ఆయన గుండెని కుదిపి కన్నీరుగా బయటికొచ్చిందో దీపకి అర్థం కాలేదు. అమ్మా, శ్యామ్ అంకుల్ నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోయారు. అసలేం జరిగిందో నీకైనా తెలుసా? ఈ మధ్యకాలంలో మీరు కలవలేదా? ఏదో సీరియస్ విషయం జరిగిందనిపిస్తుంది అన్నది దీప. షర్మిల తమ కుటుంబానికి ఇస్తున్న ప్రమోషన్కి తమ వంతు కానుకగా సాయంత్రం అందరం సరదాగా సినిమాకి వెళ్దాం నాన్న అన్నాడు విజయ్. మీరిద్దరూ వెళ్ళిరండి నాన్న, నాకు పనుంది. మీరు సినిమా చూసొచ్చేసరికి అమ్మాయికి ఇష్టమైన స్వీట్స్ చేస్తానంది అమ్మ అని కొడుకుని కోడలిని బయలుదేరదీశారు శ్యామ్ సుందర్ గారు. స్కూటర్ తీస్తున్న విజయ్తో, కారు మీద వెళ్ళండి, ఈ సమయంలో అమ్మాయికి కుదుపులు మంచివి కావు అన్నారు ఆయన. పర్వాలేదు నాన్న, అందరం అంటే కారు తీయొచ్చు, ఇద్దరమే కదా, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. ఈ ట్రాఫిక్లో స్కూటర్ అయితే వీలు అని విజయ్ షర్మిల స్కూటర్ మీద బయలుదేరారు. 9 అవుతుంది, సినిమాకి వెళ్ళిన పిల్లలు వచ్చేస్తారు, కలిసి భోంచేద్దాం అని డైనింగ్ టేబుల్ సిద్ధం చేసి ఎదురు చూస్తున్నారు శ్యామ్ సుందర్ దంపతులు. ఫోన్ మోగింది. మాట్లాడుతున్న శ్యామ్ సుందర్ మొహంలో రంగులు మారుతున్నాయి. ఆయన కళ్ళల్లో కనబడుతున్న ఆదుర్ద చూసి వనజ మనసు కీడు శంకించింది. ఏమైందండి, ఫోన్ ఎవరి దగ్గర నుంచి అని కుర్చీ దగ్గరికి లాగి ఆయన్ని కూర్చోమని తను కూడా ఓ కుర్చీ లాక్కొని కూర్చుంది వనజ. పిల్లల స్కూటర్కి యాక్సిడెంట్ అయిందట. వేగంగా రాంగ్ రూట్లో వచ్చిన కార్ గుద్దేసిందిట. ఇద్దరూ కింద పడిపోయారుట. కారువాడు ఆగకుండా వెళ్ళిపోయాడుట. బాబు విజయ్ తలకి గట్టి దెబ్బ తగిలి నెత్తురు చాలా పోయిందట. అదృష్టం, ఆ దారిలో వెళ్తున్న పోలీస్ చూసి హాస్పిటల్లో చేర్చారుట. అతడే ఫోన్ చేశాడు అని చేతుల్లో మొహం దాచుకొని భోరుమన్నాడు. తల్లి ప్రాణం. వార్తని తట్టుకోలేక వనజ స్పృహ తప్పి పడిపోయింది. శ్యామ్ సుందర్ గారు తేరుకొని గ్లాసుతో నీళ్లు తెచ్చి భార్య మొహాన చల్లి కూర్చోపెట్టి కొంచెం నీళ్లు తాగించారు.
పద యశోద హాస్పిటల్కి వెళ్దాం అని కారు తీశారు. వీళ్ళు అక్కడికి చేరేసరికే విజయ్ ఇంకా లేడు అనే వార్త చెప్పారు. షర్మిల ఇంకా స్పృహలోకి రాలేదు. ఆ అమ్మాయి గర్భవతండి. మీకు తెలుసా? తనకి పెద్ద దెబ్బలు తగల్లేదు. షాక్లో స్పృహ తప్పింది. చెయ్యి కాలు దొక్కుపోయాయి. అదృష్టం అబార్షన్ అవ్వలేదు. తన భర్త విషయం ఆమెకు తెలియదు అని తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఇతర లాంఛనాలు చూడమని అక్కడి స్టాఫ్కి చెప్పి డాక్టర్ వెళ్ళారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి షర్మిలకి చాలా రోజులు పట్టింది. అసలే గర్భవతి, చిన్నపిల్ల. తల్లి మానసిక పరిస్థితి పుట్టే బిడ్డ మీద ఉంటుందని శ్యామ్ సుందర్ దంపతులు ఒక్క క్షణం కూడా వదలకుండా కోడలిని కంటికి రెప్పలాగా కాస్తున్నారు. షర్మిల తల్లిదండ్రులు పుట్టబోయేవాడు తండ్రిని మింగేశాడు, దురదృష్ట జాతకుడు అంటూ మా అమ్మాయిని మాతో తీసుకెళ్తాము. అక్కడ మా ఇంట్లో చెల్లెలితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాస్త తేరుకుంటుంది అన్నారు. కొడుకుని పోగొట్టుకొని జీవచ్యవాలమైనాము. అమ్మాయిని చూసుకుంటూ రాబోయే మనవడి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. ఈ ఆనందాన్ని మాకు దూరం చెయ్యకండి. మాకు మా అబ్బాయి ఒకటి, కోడలొకటి కాదు. మా అమ్మాయి మాకు బరువు కాదు అని చెప్పి పంపించేశారు శ్యామ్ సుందర్ దంపతులు. ఒంటరిగా వదలకుండా వీలైనంత వరకు ఎవరో ఒకరు తన దగ్గర ఉంటున్నారు. కొడుకుకి సంబంధించిన ఆలోచనల తాలూకు విషాదాన్ని తమ ముఖాన కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు. నెలల నుండి షర్మిల 12 కొడుకుని కన్నది. బాబుతో ఆడుకుంటూ ముగ్గురు అదే లోకంగా కాలం గడుపుతున్నారు. ఉద్యోగంలో చేరితే షర్మిలకి కొంత కాలక్షేపం అవుతుంది. జ్ఞాపకాల నుంచి ఊరటగాను ఉంటుందని శ్యామ్ సుందర్ గారు కోడలి చేత అప్లికేషన్స్ పెట్టించారు. అలా షర్మిల హెచ్సిఎల్లో చేరి 2 ఏళ్ళయింది. మనవడితో శ్యామ్ సుందర్ దంపతులకి పొద్దు తెలియట్లేదు. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో ఇప్పుడు ఈ అమెరికా ప్రాజెక్టు పేరు చెప్పి కొత్త మార్పులు అనివార్యమైనాయి. పసివాడిని తమతో ఉంచుకుంటే అమ్మాయి ఒంటరిదవుతుంది. పసివాడితో ఒక్కదాన్నే పంపలేక సహాయంగా భార్యని పంపే ప్రయత్నాల్లో పడ్డారు. శ్యామ్ సుందర్ గారు చెప్పిన విషయాలు విన్నాక దీప, నేను కాసేపు నోట మాట రాక స్థానువులైనాము. వనజకి వీసా వచ్చిందని చెప్పి దీప చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు శ్యామ్ సుందర్ గారు. దీప అమెరికా వెళ్లే ముందు శ్యామ్ సుందర్ గారింటికి వెళ్ళి వనజని, షర్మిలని కలిసి వారికి ధైర్యం చెప్పి అక్కడికి రాగానే తనకి ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చింది. ఏమన్నా అవసరం ఉంటే మొహమాట పడకుండా నా సహాయం తీసుకోండి అని చెప్పి వచ్చింది. అనుకున్న ప్రకారం షర్మిల పిల్లవాడితో అత్తగారితో కలిసి అమెరికా వెళ్ళింది. 6 నెలలు ఉండి వస్తూ మనవడిని వెంట పెట్టుకొచ్చింది వనజ. షర్మిల తన ఆఫీస్ దగ్గర ఒక ఇండియన్ కుటుంబం దగ్గర పేయింగ్ గెస్ట్గా చేరింది. షర్మిల అమెరికా వెళ్ళి 2 ఏళ్ళయింది. ఈ మధ్యలో శ్యామ్ సుందర్ గారు కనబడలేదు. ఒకరోజు దీప ఫోన్ చేసి, అమ్మా, నిన్న శ్యామ్ అంకుల్ వాళ్ళ కోడలు షర్మిల అక్క ఫోన్ చేసింది. అంకుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారుట. ఆ అక్కకి పెళ్లి చేయడానికి వచ్చారుట. మా ఇంటికి అంకుల్ వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను అని చెప్పింది. కోడలి పెళ్ళి అయిన తర్వాత మనవడిని తీసుకొని దీప వాళ్ళ ఉంటున్న ఊరికి వెళ్ళారు శ్యామ్ సుందర్ గారు. అతిథి మర్యాదలయ్యాక పిచ్చాపాటి మాటల్లో, పిల్లలున్న ఆడవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా అంకుల్. ఎవరి పిల్లలను తమ సొంత పిల్లలుగా ఆదరించే ఔదార్యం కొత్తగా వారి జీవితంలో ప్రవేశించే మగవారికి ఉంటుందా అనేది ఒక ప్రశ్నే. ఇప్పుడు షర్మిలక్క విషయంలో ఆ చేసుకున్నతను వీడిని సరిగా చూడడేమో అనే కదా మీరు తీసుకెళ్తున్నారు అని అడిగింది. కాదమ్మా, బాబుని మాతో పంపించటానికి అతను ఒప్పుకోలేదు. అమ్మాయి ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుతో ఒంటరిగా బ్రతికేస్తాను అని పట్టుదలగా ఉంటే నేనే పెళ్ళికి ఒప్పించాను. మాకు వయసు వస్తున్నది, రేపు మాకేమైనా అయితే తను ఒంటరైపోతుంది అని నచ్చజెప్పాను. అప్పుడు అమ్మాయి తన కొడుకుని కూడా మనస్ఫూర్తిగా తన జీవితంలోకి
ఆహ్వానించగలిగే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని పట్టుదలగా చెప్పింది. ఈ అబ్బాయి చాలా మంచివాడమ్మా. బాబుని తమ దగ్గరే ఉంచమని ప్రాధేయపడి అడిగాడు. మాకు ఈ వయసులో తోడు కావాలని మేమే అతన్ని ఒప్పించి తీసుకెళ్తున్నాము అని చెప్పారు. చెట్టంత కొడుకు చనిపోతే కోడలిని పల్లెత్తు మాట అనకుండా, ఆమె వల్ల తమకి దురదృష్టం చుట్టుకుందనే నిందలు ఆమె మీద వెయ్యకుండా, ఆడపిల్లని కడుపులో దాచుకొని ఆమె ఉన్నతి కోసం అహరహం పాటుపడుతూ చివరికి తనే పూనుకొని ఆమెకి రెండో పెళ్లి చేసిన శ్యామ్ సుందర్ గారి విశాల హృదయానికి, ఔన్నత్యానికి, అమృతత్వానికి చేతులు జోడించి నమస్కరించాను. కథ సమాప్తం అండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.